Hello, my dear students, and all from non-nursing background. Welcome back to my channel, Nursing Tutorials. I think you all know what we are going to discuss in today's class by seeing thumbnail. In today's video, we are going to discuss about very short answer questions part 3 for BSc Nursing third years, obstetrics and gynecology. In this part 3, we are going to discuss about 4 questions starting from 5 to 8. This is the continuation of part 2. If so మీరు ఎవరైనా part 2 చూడకపోయినట్లయితే ఒకసారి ఛానల్లో ఉంది వెళ్ళి చూసిరండి. In this part 3, first question is define partograph. Next, indications of labor. Next, define transportation of neonate. And the last one is define fertilization. Now move on to the next slide, in which we have define partograph. This is the definition of partograph. First, I will read it, then you all go through it. A partograph is a graphical tool used to monitor the progress of labor. It records key details such as cervical dilatation, fetal heart rate, uterine contractions, and maternal condition. The partograph helps healthcare providers identify deviations from normal labor patterns and take timely interventions. మనం ఈ డెఫినేషన్ చదువుతూ ఉన్నప్పుడే పార్టోగ్రాఫ్ అంటే ఏంటి, ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది సమ్ ఆఫ్ ద కంటెంట్ ఆల్రెడీ అర్థమైపోతుంది. చాలా సింపుల్ స్టెప్స్ తో చెప్తాను, వినండి. పార్టోగ్రాఫ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ స్పెషల్ టూల్ విచ్ ఈస్ యూజ్డ్ టు మానిటర్ ప్రోగ్రెస్ ఆఫ్ లేబర్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ లో ప్రోగ్రెస్ ఆఫ్ లేబర్ ని మానిటర్ చేయడానికి యూజ్ చేసే స్పెషల్ టూలే ఈ పార్టోగ్రాఫ్. ఈ పార్టోగ్రాఫ్ యూజ్ చేసుకుని లేబర్ ప్రోగ్రెస్ లో ఏమేమి మానిటర్ చేస్తాము అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వైకల్ డైలటేషన్, నెక్స్ట్ ఫీటల్ హార్ట్ రేట్, next uterine contractions, and the last maternal condition. Okay, these 4 things are going to monitor with partograph during labor. Okay, లేబర్ టైంలో ఈ 4 థింగ్స్ ని పార్టోగ్రాఫ్ యూజ్ చేసుకుని మనం అయితే మానిటర్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏం చెప్పాను, సర్వైకల్ డైలటేషన్ అంటే హౌ మచ్ ద సర్విక్స్ ఈజ్ ఓపెనింగ్. స్టేజెస్ ఆఫ్ లేబర్ ని బట్టి సర్విక్స్ అనేది డైలటేషన్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ లో ఇన్ని సెంటీమీటర్స్, సెకండ్ స్టేజ్ లో ఇన్ని సెంటీమీటర్స్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ స్టేజ్ కి వచ్చేసరికి సర్విక్స్ అనేది ఫుల్లీ డైలేటెడ్ అంటే 10 సెంటీమీటర్స్ వరకు డైలేట్ అయ్యి బేబీ ఎక్స్ప్లోర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. స్టేజెస్ ని బట్టి ద సర్విక్స్ అనేది డైలటేషన్ ఏ విధంగా ఉంది. ఒకవేళ సర్విక్స్ అనేది డైలేట్ అవ్వట్లేదు, ఎంతకి ప్రొలాంగ్డ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అయిపోతుంది అని అంటే టైమ్లీ ఇంటర్వెన్షనల్ గా సి సెక్షన్ కి షిఫ్ట్ చేయడమో, లేదు ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ ఉంది ఎపిజియోటమీ చేయాలి అన్న టైప్ లో ఏదో ఒక యాక్షన్ తీసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫీటల్ హార్ట్ రేట్, బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది ఏంటి, నార్మల్ ఆర్ అబ్నార్మల్ అనేది మానిటర్ చేయడానికి. అండ్ థర్డ్ వన్ ఈజ్ యూట్రైన్ కాంట్రాక్షన్స్. యూట్రైన్ కాంట్రాక్షన్స్ లోకి వచ్చేసరికి బిఫోర్ డిస్కస్ చేశాను కదా, ఎవ్రీ 5 to 10 minutes కి ఒక కాంట్రాక్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో 5 to 10 minutes కి ఒక కాంట్రాక్షన్ ఉందా లేదా, అండ్ హౌ స్ట్రాంగ్ ఆర్ ఆఫెన్, ఎంత స్ట్రాంగ్ ఉంది, ఎంత వరకు క్లోజ్ కాంట్రాక్షన్స్ ఉన్నాయి. ఓకే, వీటన్నిటిని పార్టోగ్రాఫ్ తో అయితే మానిటర్ చేయొచ్చు. అండ్ ద లాస్ట్ మెటర్నల్ కండిషన్. In maternal conditions, we are going to monitor BP, pulse, temperature, urine output, including overall general health status of the mother. ఓకే, గ్రూప్ గా చెప్పాలి అంటే వైటల్ సైన్స్ ఇంక్లూడింగ్ ఓవరాల్ జనరల్ హెల్త్ ఏ విధంగా ఉంది అనేది మానిటర్ చేస్తాం. సో పార్టోగ్రాఫ్ అంటే ఏంటి అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ నేనైతే రిపీట్ చేస్తాను. ఓకే, ఫాస్ట్ గా గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్ గా ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే, స్పెషల్ టూల్ యూజ్ టు మానిటర్ ప్రోగ్రెస్ ఆఫ్ లేబర్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్. ప్రెగ్నెంట్ ఉమెన్ లో ప్రోగ్రెస్ ఆఫ్ లేబర్ ని మానిటర్ చేయడానికి యూజ్ చేసే స్పెషల్ టూలే ఈ పార్టోగ్రాఫ్. పార్టోగ్రాఫ్ ని యూజ్ చేసుకుని మనం 4 థింగ్స్ అయితే మానిటర్ చేస్తాం. అందులో ఫస్ట్ సర్వైకల్ డైలటేషన్. సర్వైకల్ డైలటేషన్ అంటే హౌ మచ్ ద సర్విక్స్ ఈజ్ ఓపెనింగ్. సర్వైకల్ డైలటేషన్ స్టేజెస్ ని బట్టి ఎంత వరకు డైలేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫీటల్ హార్ట్ రేట్, బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది ఏంటి, isn't it normal or abnormal. And the third one is uterine contractions, how the contractions will be strong or often close together or not.
స్ట్రాంగ్గా ఉన్నాయా, 5 to 10 minutes ఒక కాంట్రాక్షన్ ఉందా లేదా అనేది పార్టోగ్రాఫ్లో అయితే తెలుస్తుంది. నెక్స్ట్ మెటర్నల్ కండిషన్స్లో ఓవరాల్ జనరల్ హెల్త్ వైటల్ సైన్స్లో బీపీ, పల్స్, టెంపరేచర్, యూరిన్ అవుట్పుట్ ఇంక్లూడింగ్ జనరల్ హెల్త్ ఆఫ్ ద మదర్ వీఆర్ గోయింగ్ టు మానిటర్. 2 times అయితే రిపీట్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాలేదు అని అంటే నాకైతే కమెంట్ చేయండి. ఇప్పుడైతే నెక్స్ట్ స్లైడ్కి అయితే వెళ్ళిపోతాం. ఇన్ విచ్ వీ హ్యావ్ ఇండికేషన్స్ ఆఫ్ లేబర్. Our next question is indications of labor. First of all, what do you mean by indications? Indications ante enti? Indications ante entante when a woman is about to go into labor, her body shows some signs. These signs combinedly we call as indications of labor. So indications of labor ante entante pregnant woman lo labor process anedi start ayinappudu some of the signs her body shows. Here I have given you some of the indications. అందులో ఫస్ట్ వన్ ఏంటి, రెగ్యులర్ కాంట్రాక్షన్స్. రెగ్యులర్ కాంట్రాక్షన్స్ అంటే ఫర్ ఎవ్రీ 5 to 10 minutes ఒక స్ట్రాంగ్ కాంట్రాక్షన్, పెయిన్ఫుల్ కాంట్రాక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సర్వైకల్ డైలటేషన్ అండ్ ఎఫెస్మెంట్. ఈ సర్వైకల్ డైలటేషన్ అండ్ ఎఫెస్మెంట్ అంటే ఏంటి అంటే సర్విక్స్ బికమ్స్ సాఫ్ట్, థిన్స్ అవుట్ అండ్ ఓపెన్స్ అప్ టు అలౌ ద బేబీ. ఓకే, సర్విక్స్ అనేది సాఫ్ట్ అండ్ థిన్ అయ్యి ఓపెన్ అప్ అవుతుంది అనమాట టు అలౌ ద బేబీ అవుట్. నెక్స్ట్ బ్లడీ షో. బ్లడీ షో అంటే ఏంటి, ఏ పింక్ ఆర్ బ్లడీ మ్యూకస్ డిశ్చార్జ్ అక్కర్స్. సర్విక్స్ అనేది డైలేట్ అవుతుంది అన్నదానికి ఇండికేషనే ఈ బ్లడీ షో. నెక్స్ట్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్. రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అంటే ఈ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్లో సడన్గా వాటర్ బ్యాగ్ లీక్ అయిన సెన్సేషన్ అయితే ఉమెన్ ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. లేదా ఇన్ సమ్ కేసెస్లో ఏంటంటే స్లోగా ఫ్లూయిడ్ అనేది వెజైనా నుంచి లీక్ అవుతుంది అనేది వాళ్ళు సెన్స్ చేస్తారు. నెక్స్ట్ బ్యాక్ అండ్ పెల్విక్ పెయిన్. ఈ లేబర్ ప్రాసెస్లో కామన్ సైన్ ఏదైనా ఉంది అని అంటే బ్యాక్ అండ్ పెల్విక్ పెయిన్ అన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్లో ఇంక్రీజ్డ్ ప్రెషర్. ప్రెషర్ అనేది ఎక్కడ ఎక్కువ అవుతుంది అని అంటే లోవర్ అబ్డామిన్లో ఆర్ వెజైనాలో అయితే ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ బేబీ ఈజ్ మూవింగ్ డౌన్. బేబీ అనేది కిందికి మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి లోవర్ అబ్డామిన్లో అండ్ వెజైనాలో ప్రెషర్ అయితే ఎక్కువ ఉంటుంది. ద లాస్ట్ వన్ ఈజ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అండ్ బౌల్ మూమెంట్స్. సో ప్రెగ్నెంట్ ఉమెన్కి వచ్చేసరికి ఫ్రీక్వెంట్ యూరినేషన్ అండ్ బౌల్ మూమెంట్స్ ఎందుకు ఎక్కువ ఉంటాయి అని అంటే బేబీ మూవ్ అవుతూ ఉన్నప్పుడు హెడ్ ప్రెషర్ వచ్చి బ్లాడర్ మీద అయితే పడుతూ ఉంటుంది. సో that they can sense frequent urination and bowel movements. So I think indications of labor అనేది మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. We have 7 indications which I have mentioned in above slide. In that first one is regular contractions. Here we can see based on the timely intervals how the contractions will be. Next, cervical dilatation and effacement, how much the cervix is going to dilate to allow the baby out. Next, bloody show, it's an indication of cervical dilatation. And the fourth one, rupture of membranes. Pregnant women can feel sudden gush or leaking of liquid from the vagina. And the fifth point is back and pelvic pain. It is the common indication during labor. Sixth one is increased pressure. Pregnant women felt increased pressure in their lower abdomen and vagina due to baby moves down. And the last one is frequent urination and bowel movements. ఓకే, ఫస్ట్ అయితే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ టైం రిపీట్ చేశానప్పుడు ఇంగ్లీష్లో అయితే చెప్పాను. ఎందుకు అని అంటే ఫర్ నోట్స్ పర్పస్ మీరు పాయింట్స్ అనేవి నోట్ చేసుకుంటారు అని చెప్పేసి. So now move on to the next slide in which we have transportation of neonate. In next slide, our 7th question is transportation of neonate. Transportation of neonate ante enti? It means safely shifting a newborn from one place to another place. Okay, safe గా న్యూబోర్న్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయడాన్నే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ నియోనేట్ అని అంటాం. బై ఫాలోయింగ్ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఏంటి అనేది నేను లాటర్ ఆన్ చెప్తాను. ఫస్ట్, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ నియోనేట్ ని వార్మ్ ట్రాన్స్పోర్టేషన్ అని కూడా అంటాం. ఈ వార్మ్ ట్రాన్స్పోర్టేషన్ లో నేనైతే
ఏ విధంగా అంటే ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పాను కదా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ నియోనేట్లో. ఆ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని అంటే బేబీ టెంపరేచర్ అనేది మానిటర్ చేసుకుంటూ హైపోథర్మియాలోకి వెళ్ళిపోకుండా ప్రాపర్ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకునేలాగా బేబీని ఫుల్గా డ్రేప్ చేసి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్లో ఉంచుకుంటూ స్పెషల్ ఇంక్యుబేటర్స్ని అయితే యూజ్ చేసుకుని ట్రాన్స్పోర్ట్ చేస్తాం. సో దీన్ని వామ్ ట్రాన్స్పోర్టేషన్ అని అంటాము, లేదా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ నియోనేట్ అని కూడా అంటాం. సో నేను ఇదైతే చాలా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను బికాస్ ఇందులో అంత కష్టమైంది అంత అర్థం కాకపోవడానికి కూడా ఏముండదు. సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ అంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఫుల్గా డ్రేప్ చేసి లేదా స్పెషల్ ఇంక్యుబేటర్స్లో బేబీని ఉంచి ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి మేబీ అది ట్రిప్ కావచ్చు ఆర్ ఎనీ అదర్ హయ్యర్ కేర్ ఫెసిలిటీ కోసం హయ్యర్ సెంటర్స్కి కావచ్చు బేబీని ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ నియోనేట్ అని అంటాం. సో దీనికి అనదర్ నేమ్ వచ్చేసరికి వామ్ ట్రాన్స్పోర్టేషన్. Now move on to the last question, that is define fertilization. So our last question is define fertilization. See the definition. Fertilization is the fusion of spermatozoon with mature ovum. Okay, in simple terms we can say it as it is a process to form a zygote which is the beginning of baby. Through this we completed our today's class. Thank you all. Thank you so much for your patience and attention throughout the class. Stay tuned for more helpful nursing tutorials and don't forget to like, share and subscribe to my channel Nursing Tutorials. See you in the next class. Bye. Have a nice day.